ఆత్మ సాక్షాత్కారం అని అంటూ ఉంటారు కదా, ఆత్మ అనేది అంతర్లీనంగా ఉంటుంది. మరి ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధ్యం అంటారు? ఈ ఆత్మ సాక్షాత్కారం అనే మాటే చాలా విచిత్రమైన మాట. ఎలా వచ్చిందో తెలియదు కానీ సాహిత్యంలో ప్రవేశించి ప్రజల నోళ్లలో బాగా వాడుకలోకి వచ్చింది. ఆయన మహానుభావుడు అండి, ఆత్మ సాక్షాత్కారం పొందాడు. కొంతమంది ఎవరికి వాళ్ళు తామే మాకు ఆత్మ సాక్షాత్కారం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఇందులో మొట్టమొదటి మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, కంటికి కనిపించేది కాదు. శరీరం కంటికి కనిపిస్తుంది కానీ ఈ శరీరం నిలబడడానికి, ఈ శరీరంలో చెవి వినడానికి, కన్ను చూడడానికి, ముక్కు వాసన పీల్చడానికి, నాలుక రుచిని గుర్తించడానికి, ఇలా శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ప్రాణశక్తి ఆధారం అయితే, ఆ ప్రాణశక్తికి కూడా ఏది ఆధారంగా ఉందో అది కంటికి కనిపించేది కాదు. అది ఎర్రగా ఉండదు, పొడవుగా ఉండదు, పొట్టిగా ఉండదు, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు, లావుగా ఉండదు, సన్నగా ఉండదు, దానికి ఆకారమే లేదు. మరి ఆకారం లేని దానికి సాక్షాత్కారం ఏమిటి అంటే, ఆత్మ సాక్షాత్కారం అనే మాట వ్యవహారంలో ఉపయోగిస్తున్నారు కానీ ఆత్మ అనుభవం అన్నమాట. ఆత్మ అంటే ఏమిటి? తాను అని. ఆత్మకథ అంటే తన కథ. ఆత్మహత్య అనే మాట వింటాం, తను తాను హత్య చేసుకోవడం. ఈ ఆత్మహత్య, ఆత్మకథ అనే మాటల్లో ఉన్న ఆత్మకి, ఆత్మగౌరవం, ఆత్మబంధుత్వం, ఆత్మబంధువులు, ఈ మాటల్లో ఉండే ఆత్మకి ఆత్మసాక్షాత్కారం అన్నప్పుడున్న ఆత్మకి సంబంధం లేదు. అవన్నీ తన అనే అర్థంలో. కానీ ఆత్మసాక్షాత్కారం అంటే తానే, తాను ఏదైతే అంటే నేను అని నేను దేన్ని పిలుస్తున్నానో అది ఆత్మ. నేనని దేన్ని పిలుస్తున్నాను? శరీరాన్ని పిలవటం లేదు. నా శరీరం అంటున్నాను. నా నేను అని ఎవరు అనరు. నా చొక్కా, నా మిత్రుడు, నా ఇల్లు, నా భార్య, నా కారు, నా ఆస్తిపాస్తులు, నా డిగ్రీలు, నా హోదా, ఇవన్నీ నాకు సంబంధించిన, అంటే శరీరానికి సంబంధించినవి. ఇవి ఎలా నాకు సంబంధించినవో శరీరం కూడా నాకు సంబంధించింది. నా శరీరం, నా చెయ్యి, నా కాలు, నా ఆత్మ అని ఎవడన్నాడు? నేనే ఆత్మ కాబట్టి. ఇవన్నింటికీ ఏది ఆధారంగా ఉందో, ఏది లేకపోతే ఇవి లేవో, ఏది లేకపోతే ఇవి ఉన్నా పనిచేయవో, ఏది లేకపోతే వీటికి స్పందన, చైతన్యము లేదో అది ఆత్మ. అది కంటికి కనిపించేది కాదు, అనుభవానికి అర్థమయ్యేది. నా అంతరాత్మ అని అంటారు కదా. అంతరాత్మ అంటే లోపలున్న భావం. ఇది అనుభవం అయ్యేదే కానీ తెలిసేది కాదు. మనకి చిరకాలంగా శరీరంతో బంధం ఉంది. మనకి తెలిసి ఈ జన్మలో ఉంది, మనకు తెలియకుండా ఎన్ని జన్మల నుంచో ఉందో. కాబట్టి శరీరానికి సంబంధించిందే నేననే స్థితి నుంచి, శరీరం నేను కాదు, శరీరం నాది, నేను వేరు, నాది అయిన శరీరం వేరు. నాకు ఈ శరీరం ఇంకో తొడుగ్గా ఉంది, ఓ చొక్కా మార్చుకుంటాం, ఇంకో చొక్కా వేసుకున్నట్టుగా ఈ ఆత్మ ఈ శరీరం తీసేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. ఈ శరీరం పాడైపోతుంది. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని భగవద్గీతలో చెప్పారు. ఇది అర్థమై అనుభవానికి రావడం, మాటల రూపంగా కాక అనుభవానికి రావడం, తాను శరీరం కంటే వేరుగానున్నానన్న స్థితిని నిత్యము అనుభవంలో పొందితే అతడు ఆ జ్ఞాని అయినట్టు, ఆత్మజ్ఞాని అయినట్లు. అతడికి కలిగేది అనుభవం తప్ప సాక్షాత్కారం కాదు. కంటికి కనిపించేందుకు ఏముంది అక్కడ? అందుకని ఆత్మానుభవం అని ప్రయోగించాలి తప్ప ఆత్మసాక్షాత్కారం అని ప్రయోగించరాదు. కాబట్టి సాక్షాత్కారం అంటే కంటికి ఎదురుగా కనిపించింది, సన్నిహితంగా ఉంది అనే అర్థంలో వాడుతున్నారు. కాబట్టి ఆత్మతత్వం ఇతడికి అంత బాగా తెలిసింది. కంటికి ఎదురుగా కనిపిస్తే ఎంత స్పష్టంగా చూడగలుగుతాడో అంతగా ఈ ఆత్మానుభవాన్ని ఇతడు పొందాడు అని చెప్పడానికి మన వాళ్ళు ఏం చేశారంటే పర్యాయపదంగా ఆత్మసాక్షాత్కారం అని ప్రయోగిస్తున్నారు. కానీ నిజానికి ఆత్మకి ఆకారం లేదు కాబట్టి, అది పదార్థం కాదు కాబట్టి అది కంటికి కనిపించేది కాదు. సాక్షాత్కారం అనే మాట లేదు. ఆత్మ అనుభవం అనే మాట మాత్రమే సరైన విధానంగా పెద్దలు తెలియజేస్తున్నారు.